Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడా టీఎంసీ ఎక్కడా కూడా తగ్గట్లేదు, తగ్గేదేలే అన్నట్టు టీఎంసీ ముందరకెళ్తుంది. తాజాగా సీఎం అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న సువేంద్రు అధికారి పిఏ హత్య కూడా మనం చూసాం. అక్కడ టీఎంసీ ఆగడాలు అదేవిధంగా కొనసాగుతున్నాయి. అసలు టీఎంసీ బలం ఏంటి, మమతా బెనర్జీ బలం ఏంటి, మమతా బెనర్జీ భవిష్యత్ ఏంటి, ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం పవన్ గారు. సురేష్ గారు, మమతా బెనర్జీ ఏంటి అదేవిధంగా ముందరకెళ్తోంది? మొన్నటిదాకా కాంగ్రెస్ టీఎంసీ విడివిడిగా పోటీ చేశాయి. ఇప్పుడు కాంగ్రెస్ తోటి ఇండియా కూటమిలో కొనసాగుతాను, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తానని కూడా మమతా బెనర్జీ చెబుతోంది. ఎక్కడ ధైర్యం తగ్గినట్టు ఏం కనిపించట్లే, ఏంటి ధైర్యం? ఆమెకు చాయిస్ లేదు. ఆమె మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పింది అనుకుంటాను, మీరు వినుంటారు. నాకు ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయాను, ఇప్పుడు ఆమె ఫ్రీ బర్డ్. సో నేను ఎక్కడ కావాలంటే ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు ఆమె ఎమ్మెల్యే కూడా కాదు కదా, ఇప్పుడు ఫ్రీ బర్డా లేకపోతే తెగిన గాలిపటమా? అది కూడా ఉండొచ్చు, రెండు వైపులు చూడొచ్చు. ఎందుకంటే కానీ వీళ్ళకి భయం ఉంది, కాంగ్రెస్ వాళ్ళకి భయం. ఈమె వచ్చేస్తే మళ్ళీ రాహుల్ గాంధీ సంగతి ఏంటనేది. ఆయన ఇప్పుడు దాకా లేనే లీడర్ ఆఫ్ ఆపోజిషన్ తిరుగుతున్నారు కదా, ఇండియా హెడ్ నేనే అని చెప్పేసి భారత్ జోడో యాత్ర చేసింది. ఇప్పుడు సడన్గా ఈమె వచ్చి క్రెడిట్ తీసుకెళ్ళిపోతే మళ్ళీ రాహుల్ గాంధీ సంగతి ఏమవుతుంది? అది ఆయనకు భయం ఉందన్నమాట. దానికోసం ఆయన ఎంకరేజ్ చేయట్లేదు. ఇంకోటి మీరు చూస్తుంటారు, తమిళనాడులో కూడా ఈ పార్టీ బయటికి రాగానే అలయన్స్ నుంచి 27 సంవత్సరాల నుంచి టైఅప్ ఉంది వీళ్ళకి, డిఎంకే కాంగ్రెస్కి. 27 సంవత్సరాల నుంచి ఈ అలయన్స్ ఉంది కాంగ్రెస్ డిఎంకే. సడన్గా మీరు వితిన్ 2 రోజులు చెప్పలేము, గంటల్లో మీరు మారిపోయారు. మీరు అదే స్టాలిన్ వాళ్ళ పార్టీ అంటున్నారు. అంటే అంతేనా? ఈ 5 సీట్లు వచ్చింది, అది మా దానికోసం వచ్చింది, మా ఆధారంతో వచ్చింది. మీకు అది కూడా లేకుండా రాకపోతుంది. మీరు ఆన్ యువర్ ఓన్ కాంటెస్ట్, మీకు డిపాజిట్ కూడా రాదు. మేము ఈ 5 సీట్లు ఇచ్చినప్పుడు మమ్మల్ని వెనక నుంచి పొడి చేసి మీరు అటువైపు వెళ్ళిపోతున్నారా అని. కానీ అది అప్పుడు కూడా అక్కడ సెటిల్ కాలేదు, ఇంకా మనకు తెలిసిందే. దాంతోపాటు ఏం జరిగిందంటే, ఇప్పుడు డిఎంకే రేపు ఇండియా అలయన్స్లో ఉండదు. అప్పుడు ఏం చేస్తారు మీరు? సౌత్లో మీకు ఏముంది? మళ్ళీ ఏం లేదు కదా. ఇండియా అలయన్స్ సౌత్లో సిపిఎం ఉంది, సిపిఎం కేరళలో మీతో పోటీ పడుతున్నారు. సో యూ వోంట్ టేక్ దమ్ ఇన్ కేరళ. సో టెక్నికలీ మీకు ఎక్కడ లేదు సౌత్లో ఇండియా అలయన్స్ అనేది. కర్ణాటకలో మీ పార్టీ ఉంది, తెలంగాణలో మీ పార్టీ ఉంది, ఆంధ్రాలో పార్టీ లేదు అసలు. సో మీకు ఏం లేదు, ఫినిష్డ్. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడంటే పవన్ గారు, ఇప్పుడు బీజేపీకి సువేందు అధికారి మోస్ట్లీ ముఖ్యమంత్రి అవుతారు. ఆయన రేపు ప్రమాణ స్వీకారం ఉంటుంది. చేసిన తర్వాత ఆయనకి ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ రాబోతుంది, చాలా పెద్దది. బహుశా ఏ ముఖ్యమంత్రికి ఇంత ఛాలెంజ్ ఉండదు. ఓకే, తమిళనాడులో రేపు ఈవెన్ విజయ్ ముఖ్యమంత్రి అయితే కూడా ఆయనకి ఇంత పెద్ద ఛాలెంజ్ ఏం లేదు. లా అండ్ ఆర్డర్ స్టేబుల్గా ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఉంది. కానీ ఆయన దగ్గర ఫైనాన్స్ మొత్తం పోయింది. ఆయన చెప్పిన ప్రామిస్లు ఇచ్చేస్తే ఆయన మొత్తం స్టేట్ అంతా దివాలా అయిపోతారు. అది ఇంకో డ్రామా అక్కడ. కానీ ఇక్కడ బేసిక్లీ పవన్ గారు ఇప్పుడు జరగబోయేది ఫస్ట్ లా అండ్ ఆర్డర్. మనం 2-3 మెయిన్ టాపిక్స్ అది తీసుకోవాలి. ఒకటి లా అండ్ ఆర్డర్. బెంగాల్లో ప్రధానమైన సమస్య అదే. బెంగాల్లో మీరు చూసుంటారు, ప్రతి ఎలక్షన్కి ముందు, ఎలక్షన్ తర్వాత. ఇప్పుడు ఈసారి ఆలోచించండి, ఇంత సెక్యూరిటీ పెట్టిన తర్వాత కూడా సిఆర్పిఎఫ్, సిఐఎస్, బిఎస్ఎఫ్ వీళ్ళందరూ తీసుకొచ్చారు. ఇంత హ్యూజ్ ప్రెసెన్స్ ఉండి వాళ్ళు ఇంకా నెక్స్ట్ 60 రోజులు ఉంటారని చెప్పిన తర్వాత కూడా దాడులు జరుగుతున్నాయి. 2-3 కార్యకర్తలు ఇక్కడక్కడ చనిపోయారు. దాని తర్వాత మీరు చెప్పినట్టు నిన్న సువేందు అధికారి పిఎన్ చంపారు. అంటే భయం లేదు అక్కడ. కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, మళ్ళీ వాళ్ళు మా మీద యాక్షన్ తీసుకుంటారు, మమ్మల్ని ఎన్కౌంటర్ చేసేస్తారని ఒక భయం లేదు. బహుశా ఇది యూపీ ఎట్లా ఉండే, యోగి ఆదిత్యనాథ్ వచ్చే ముందు యూపీ ములాయం సింగ్ యాదవ్ టైంలో అందరు గుండాలు బాహుబలిలు తిరిగేటోళ్ళు, లారీలు ఎత్తుకుపోయేవాళ్ళు. సో ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? అతిగా మంది ఫినిష్ చేసేసారు, కోర్టు బయట కొట్టేశారు. మిగతా అందరు ఎవరు అందరినీ ఎన్కౌంటర్ చేసి పడేస్తున్నారు. కార్లు ఇట్లా ఫ్లిప్ అవుతుంది సడన్గా వెళ్తూ ఏదో జరుగుతుంది. యూపీలో ఇప్పుడు చూడండి, ప్రాబ్లమే లేదు. ఎవడైనా ఎక్కువ, నిన్న కూడా 9 మందిని ఎన్కౌంటర్ చేశారు నిన్న. సో వెరీ క్లియర్, మనకు కూడా తెలుసు ఎన్కౌంటర్ అంటే ఫేకే. కానీ వీళ్ళని మనం కోర్టుకు తీసుకెళ్ళి శిక్షించడం అనేది జరగదు. మీకు తెలిసిందే పవన్ గారు, జరగదు. వీళ్ళకి విట్నెస్ రారు, ఎవరు రారు, భయపడతారు వీళ్ళతో కోర్టులో వచ్చి ఎవిడెన్స్ ఇవ్వడానికి. ఇట్లాంటి పరిస్థితుల్లోనూ మనం ఏం చూస్తున్నాం అంటే, ఇప్పుడు అక్కడ ఉన్న సువేందు అధికారికి రాబోతున్నది అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ లా అండ్ ఆర్డర్. దానికి ఒకటి ఆయనే హోమ్ మినిస్ట్రీ రిటైన్ చేసుకోవాలి, లేకుంటే చాలా స్ట్రాంగ్గా ఉన్న ఒక హోమ్ మినిస్టర్ని తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఈ పరిస్థితుల్లో అక్కడ ఒక లా అండ్ ఆర్డర్ కూడా బాగుండాలి. ఐ థింక్ ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని అమిత్ షా గారు ట్రాన్స్ఫర్ చేశారు మొన్న వెస్ట్ బెంగాల్కి. ఆయన అడ్వైజర్గా బహుశా ఉండొచ్చు. డీజీపీ చాలా స్ట్రాంగ్గా ఉండాల్సి వస్తుంది. ఒకసారి ఎలక్షన్ కమిషన్ బయట నుంచి రావాలంటే రేపు ఒకసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ రోల్ అయిపోతుంది అక్కడ.
ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు డీజీపీ లెవెల్ నుంచి అపాయింట్మెంట్ మొత్తం క్లీనప్ చేయాల్సి ఉంది. ఎందుకంటే దీంట్లో 15 సంవత్సరాల నుంచి ఒక మాఫియా కూర్చున్నారు వెస్ట్ బెంగాల్లో. నిన్న నేను చదువుతున్నాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక స్టోరీ వచ్చింది. సుభాష్ చంద్రబోస్ ఇల్లు కూడా ఇడవలేదంట వీళ్ళు, అక్కడ కూడా వీళ్ళు వేసుకున్నారంట కొడుకులు. అంత దారుణమైన పరిస్థితి. ఓకే, మనం ఎక్కడికి వెళ్తాం, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు ప్రజలు? అన్నిటికీ మాఫియా. ఇసుక కావాలంటే ఒక మాఫియా ఉందండి, వాళ్ళ దగ్గరే కొనాలంట. సిమెంట్ ఉంటే వాళ్ళ దగ్గరే కొనాలంట, మీరు షాప్కి వెళ్ళి కొనలేరంట. ఏదైనా కానివ్వండి, అట్లాంటి ఒక మాఫియా కంట్రోల్ చేసిన సిస్టమ్ నుంచి బయటపడాలంటే మీకు చాలా కష్టపడాల్సి వస్తుంది. అది 24 గంటల్లో, 45 గంటల్లో, ఒక 6 నెలల్లో, ఒక సంవత్సరం కాదు, టైం పడుతుంది. కానీ ఎక్కడో మొదలు పెట్టాలి. అంతా అయినాక తర్వాత చేద్దామంటే ప్రజలకు టైం లేదు. ఇప్పుడే ప్రజలు మీరు చూస్తున్నారు, విజిలాంటీ జస్టిస్ అంటాం మనం. ప్రజలే రోడ్డు మీద వచ్చి కొడుతున్నారు వాళ్ళని, టీఎంసీ రైటర్స్ని. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక జ్యుడిషియల్ కమిషన్ పెట్టాల్సి వస్తుంది. సౌత్ ఆఫ్రికాలో జరిగింది ఇది ముందు, ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ అని చెప్పి. ఈ బ్లాక్స్ వైట్స్ నడుమ ఇట్లా గొడవ జరిగినప్పుడు తర్వాత నెల్సన్ మండేలా అంతా వచ్చిన తర్వాత, దాని తర్వాత ఆయన అప్పుడు ఒక కమిషన్ పెట్టారు. వాళ్ళందరూ ఎవిడెన్స్ విని ఎవరెవరు ఏం చేసేసారు. అక్కడ పనిష్మెంట్ లేదు, ట్రూత్ అండ్ రికన్సిలియేషన్. కానీ మన దగ్గర అట్లా కాదు. మన దగ్గర ఒక కమిషన్ని రిటైర్డ్ చీఫ్ జస్టిస్, రిటైర్డ్ జడ్జి ఉండొచ్చు సుప్రీంకోర్టుది, తీసుకొచ్చి అంతపాటు 2 జడ్జిని కూర్చోబెట్టి ఒక టైం బాండ్ 6 నెలల లోపల ఎవరి మీద అత్యాచారాలు జరిగాయో వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. పోలీస్ దగ్గర ఉన్న రికార్డ్స్ అంతా ఇదే కోర్టుకి సబ్మిట్ చేయొచ్చు. రేప్ కేసెస్ కానీ, మర్డర్ కేసెస్ కానీ, లూటింగ్ కేసెస్ కానీ, బ్లాక్మెయిల్ చేసే కేసు ఏదైనా ఉన్నాయండి. ఫాస్ట్ ట్రాక్ అది ఈ జ్యుడిషియల్ కమిషన్ నుంచి కోర్టుకి వెళ్తుంది ఇదంతా. జ్యుడిషియల్ కమిషన్ షుడ్ సే yes there is something in this case, investigate it. అది ఎన్ఐఏ ఉండొచ్చు, లేకుంటే లోకల్ పోలీసు. నా అభిప్రాయ ప్రకారం ఎన్ఐఏ ఉండాలి. ఎన్ఐఏ చాలా బాగా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంటర్ స్టేట్ క్రైమ్స్ ఉండొచ్చు, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ పారిపోయి ఉంటారు వీళ్ళు. అక్కడ కూడా పట్టుకోవచ్చు వీళ్ళని. ఈ పరిస్థితుల్లో ఇది జరగాలి ఫస్ట్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఎందుకంటే ఒకసారి జరిగితే అక్కడ ఉన్న ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మొన్న మీరు 2-3 కేసులు చూసుంటారు. ఒక కేసు అయితే చాలా వైరల్ అయిన వీడియో. ఒక లేడీ పెట్రోల్ బంక్ నడిపిస్తున్న ఒక మహిళ, ఆమె ప్రాబ్లమ్స్ చెప్తుంది. వీళ్ళు గుండాలు వచ్చి, టీఎంసీ గుండాలు వచ్చి, ఆమె దగ్గర ఉన్న ఒక రూమ్ ఉంది, అది ఎప్పుడు ఆక్యుపై చేసుకుంటారు, వచ్చి తాగి అక్కడ ఏదేదో చేస్తారు, యాక్టివిటీస్ చేస్తారు. ఏం చెప్పలేకపోతుందంట ఇన్ని సంవత్సరాల నుంచి. మొన్న ఈ గవర్నమెంట్ ఎలక్షన్ రిజల్ట్ రాగానే అదే రోజు సాయంత్రం మళ్ళీ వీళ్ళు వచ్చారంట. గిక్కర్ అంతా తీసుకొచ్చి, అమ్మాయిని అంతా తీసుకొచ్చి అక్కడికి వచ్చారంట. ఈ మహిళ ఏం చేస్తుంది, ఇమీడియట్లీ బీజేపీ వాళ్ళకి ఫోన్ చేశారంట, లోకల్ బీజేపీ వాళ్ళకి. వాళ్ళు చెప్పారంట, మేడం వెయిట్ చేయండి, 5 నిమిషాలు వెయిట్ చేయండి, పోలీసు వాళ్ళు వస్తారంట. పాత సిస్టంలో పోలీసు వాళ్ళు ఎప్పుడు రారంట. పోలీసు వాళ్ళు కూడా వీళ్ళ చేతిలో ఉంటారు. వచ్చారు, వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. మార్పు చూడండి, అదే ఆమె అంటుంది. ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, ఇంకా గవర్నమెంట్ కూడా ఫామ్ కాలేదు, అప్పుడే మార్పు వచ్చేసింది. సో వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్రజలకి యోగి ఆదిత్యనాథ్ ఎట్లా క్లీనప్ చేశారో యూపీ, అదే అక్కడ కూడా అదే జరగాలి. ఐపీఎస్లో కూడా మార్పులు జరుపులు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. మార్పులు మీరు చేయొచ్చు, కానీ మీరు యాజ్ ఎ లీడర్ రివ్యూ చేయకపోతే వాళ్ళు ఏదో చేసుకుంటారు. వాళ్ళు మీకు మంచి మంచి ఫిగర్స్ ఇస్తారు, ఇంతమందిని జైలు వేసిస్తాం, ఇంతమందిని అరెస్ట్ చేసాం, ఇంతమంది ప్రివెంటివ్ డిటెన్షన్లో పెట్టాం, అదేది కథలు చెప్తారు వాళ్ళు. దే ఆర్ యూస్ టు ఇట్. కానీ మీరు ప్రతి వారం అక్కడ కూర్చొని లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా చెక్ చేసి ప్రతి కేసుని, నేను చెప్పాను చూడండి, ఎక్కడెక్కడో పల్లెటూరులో జరిగిన రేప్ కేసెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సందేశ్ ఖాళీ ఒకటే కాదు, ఈ టీఎంసీ నేతలు ఎవరెవరు చేశారో వాళ్ళని అందరూ అరెస్ట్ చేసి ఎవిడెన్స్, బహుశా ఇప్పుడు మెడికల్ ఎవిడెన్స్ ఉండదు, కానీ అట్లీస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ విట్నెస్ ఉంటుంది, వాళ్ళు విట్నెస్ ఎవిడెన్స్ ఇవ్వచ్చు. ఎంత మటుకన్నా వీళ్ళ మీద ఒక డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాల్సింది. ఇది చేస్తే ఫస్ట్ అక్కడున్న లోకల్ ప్రజలకి కాన్ఫిడెన్స్ వస్తుంది, మమ్మల్ని చూసుకోవడానికి, మమ్మల్ని కాపాడుకోవడానికి గవర్నమెంట్ వచ్చారు అని చెప్పేసి. అది ఫస్ట్ స్టెప్. రెండవది, బెంగాల్లో లేనిదే ఇండస్ట్రియలైజేషన్. బెంగాల్లో ఎవడు పెట్టుబడి పెట్టట్లేదు, భయపడతారు. ఒక టైంలో ఇండియాస్ ఇండస్ట్రియల్ క్యాపిటల్ లాగా ఉండే అది. అప్పుడు ఆ టైంలో డన్లప్ కానీ, ఐటీసీ కానీ, చాలా పెద్ద పెద్ద కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడి నుంచే మొదలైంది కదా, మనకందరూ తెలుసు. వాళ్ళ క్యాపిటల్ ఉండేది. కల్కటాలో ఇప్పుడు ఏం లేదు, జూట్ ఇండస్ట్రీ పోయింది మొత్తం. టాటా కూడా చూసాం, అందరూ పారిపోయారు, సింగూరు నుంచి టాటా పారిపోయారు. ఈ పరిస్థితి నుంచి ఇంకా ముందుకు తీసుకురావాలంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ లెవెల్ నుంచి ఇంటర్వెన్షన్ ఉండాలి. రేపు సువేందు అధికారియో, రేపు ఎవరైనా ముఖ్యమంత్రి అయితే వాళ్ళకి ఇంత పవర్ ఉండదు. మోదీ గారి లెవెల్ నుంచి రావాల్సి వస్తుంది. అంటే ఇన్వెస్టర్స్ సమ్మిట్ పెట్టడమో, లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అక్కడ చేయడమో, గార్డెన్ రీచ్ వర్క్షాప్ అని ఒకటి ఉంది, వాళ్ళ షిప్ బిల్డింగ్ యూనిట్ ఉంది, అక్కడ ఏదైనా చేయవచ్చు. ఓకే, అక్కడ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ చేయొచ్చు, రైల్వే ప్రాజెక్టులు ఏమైనా చేయొచ్చు, ఏదైనా కానీ ప్రాజెక్టులు జరగాల్సింది. పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ డెవలప్ చేయడానికి అవకాశం. ఎస్, కరెక్ట్. అండ్ దట్ ఓపెనింగ్ ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్, ఇట్స్ వెరీ స్ట్రాటజిక్ యాక్చువల్లీ. ఇదన్నీ చేయొచ్చు, కానీ దానికి ఒక విజన్ ఉండాలి.
దానికి ఇంప్లిమెంటేషన్ డెడ్ లైన్ ఉండాలి. ఏదో ఇప్పుడు చేస్తాం 5 సంవత్సరాల దాకా చూసుకుంటాం అంటే జగన్ రెడ్డి సిట్యుయేషన్ అయిపోతుంది. మీరేం డెవలప్మెంట్ చేయకపోతే రేపు 5 సంవత్సరాల తర్వాత తీసి పక్కన పడేస్తారు ప్రజలు. సో మీకు టైం ఇస్తారు. మీకు కొంచెం 15 సంవత్సరాలు చూసాం కదా, ఆవిడేం చేయలేదు, మీరని చేస్తారు అని. సో ఇంక్రిమెంటల్ బేసిస్లో చేయాల్సి వస్తుంది అనమాట. ఏదో అన్నీ అయినాక మనం చేద్దాం అంటే కాదు. యూ హావ్ టు డూ స్మాల్ థింగ్స్. సో మూడోది అక్కడ ఉన్న మనం ఫస్ట్ సిట్యుయేషన్ లా అండ్ ఆర్డర్ గురించి మాట ఇన్వెస్ట్మెంట్. మూడోది ఎంప్లాయ్మెంట్. యాక్చువల్గా సెకండ్ దాంతో టైఅప్ అవుతుంది, సెకండ్ పాయింట్. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు వస్తుంది, ఉద్యోగాలు వస్తే వస్తుంది. కల్కటాలో పెద్ద పెద్ద కంపెనీలు రావాలి, కల్కటా అని కాదు వెస్ట్ బెంగాల్లో. ఎన్వైర్మెంటల్ చూసి, ఎన్వైర్మెంటల్ రూల్స్ చూసి, మీరు చెప్పినట్లు ఈవెన్ పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ కూడా జరగచ్చు. అక్కడున్న యంగ్స్టర్స్కి బయటికి వచ్చి మిగతా రాష్ట్రాలు పనిచేయడానికి వాళ్ళు రావాలంటే రావచ్చు, వాళ్ళు ఎవరు ఆపలేరు. కానీ అక్కడ పనిచేస్తే కూడా బాగుంటుంది. వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ అమ్మనాన్నతో నుండి ఓల్డ్ ఏజ్ హోమ్ చేయకుండా వెస్ట్ బెంగాల్ని అక్కడ వెనుక ఎంప్లాయ్మెంట్ పెంచాల్సి. అది ఏదైనా ఉండొచ్చు. మీరు బిలీవ్ చేయరు, సాల్ట్ లేక్ సిటీ అని కల్కటాలో చాలా ఫేమస్. అది అక్కడే ఈ డెవలప్మెంట్ అంతా మోస్ట్లీ జరిగింది. ఐటీ కంపెనీలు అంతా అక్కడే ఉంటారు. అది కాన్సెప్షనలైజ్ చేసి డెవలప్ చేసింది డాక్టర్ బీసీ రాయ్. ఎప్పుడు 60స్లో. అప్పుడు మనం ఆలోచించలేదు. మన దగ్గర హైటెక్ సిటీ అంతా 2000 తర్వాత, మీరు చంద్రబాబు నాయుడు గారి టైంలో నుంచి వచ్చింది. 94 నుంచి మొదలైంది అది. కానీ యాక్చువల్ డెవలప్మెంట్ తర్వాత జరిగింది. కానీ అక్కడ దానికన్నా చాలా ముందు జరిగింది. ఏంటి మనం ఏం చూస్తున్నాం, వాట్ ఆర్ వి సీయింగ్? సో ఆ డెవలప్మెంట్ జరగాలంటే, అప్పుడు జరిగిన డెవలప్మెంట్ ఇప్పుడు దాకా తీసుకురావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కంపెనీస్ని ఇన్వైట్ చేయాల్సి వస్తుంది. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం వాళ్ళ వైపు నుంచి కొంచెం ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ రేపు ఒక వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటో లేకుంటే రిపేర్ వర్క్షాప్ ఏదైనా ఒకటి పెట్టాల్సి వస్తుంది రైల్వే వైపు నుంచి. ఎందుకంటే ఇదే మమతా బెనర్జీ రైల్వే మినిస్టర్ ఉండే, ఆమె ఏం చేయలేదు స్టేట్ కోసం. అట్లీస్ట్ జాఫర్ షరీఫ్ ఉన్నప్పుడు రైల్వే మినిస్టర్ ఆయన కర్ణాటకలో వీల్ అండ్ యాక్సిల్ ప్రాజెక్ట్ పెట్టిండు అక్కడ. ఓకే, మన వైపు కూడా ఒక వ్యాగన్ రిపేర్ ఫెసిలిటీ ఒకటి కాజీపేటలో వస్తుంది ఒకటి. అట్లాంటి చాలా చేయవచ్చు మనకు కావాలంటే. చేయలేదు వెస్ట్ బెంగాల్ కోసం అసలు ఏం చేయలేదు. ఫస్ట్ అది మూడో స్టెప్ అది. నాలుగోది ఏంటంటే అక్కడున్న ఒక ఇమేజ్ బిల్డింగ్ చేయాల్సి వస్తుంది వెస్ట్ బెంగాల్కి. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ అనగానే ఆల్మోస్ట్ బీహార్తో ఈక్వేట్ చేసేసారు దాన్ని. ఏం జరగదు అక్కడ. అక్కడ రేప్స్ జరుగుతుంది, మర్డర్ జరుగుతుంది. ఒక టైంలో బీహార్ కూడా అట్లా. బీహార్ ఇంప్రూవ్ అయిపోయింది ఇప్పుడు చాలా మటుకు. అండ్ బీహార్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి, మినరల్స్, దట్ ఈస్ కోల్ కానివ్వండి, మిగతా రిసోర్సెస్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ కూడా ఉందనుకోండి, కానీ చాలా చిన్న లిమిటెడ్ ఏరియాలో ఉందన్నమాట. సో ఇది పవన్ గారు 3-4 మెయిన్ పాయింట్స్ ట్యాకిల్ చేయడం అన్ని. మీరు సురేష్ గారు, ఇప్పుడు మమతా బెనర్జీ పదే పదే చెబుతుంది ఏంటంటే ఇదంతా బీజేపీ బలం కాదు, ఎస్ఐఆర్ వల్ల వీళ్ళు వచ్చారు, అధికారంలోకి వచ్చారు అని చెప్పి. మీరు ఎస్ఐఆర్ మీద, ఈ ఓట్లు డిలీషన్ మీద, వీటి మీద చాలా కొంత స్టడీ కూడా చేశారు. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్ఐఆర్ ప్రాసెస్లో 2 స్టెప్పులు జరిగినాయి ప్రతి స్టేట్లో. కానీ అది కల్కటాలో అంటే వెస్ట్ బెంగాల్లో ఎక్కువ జరిగింది. ఫస్ట్ ఫేజ్లో అప్రాక్సిమేట్లీ అరౌండ్ 56 లక్షల మందిని తీసేశారు లిస్ట్ నుంచి. వీళ్ళు యాబ్సెంట్ అంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు లేరు. ఒక విజిట్ కాదు, 3 విజిట్లు కొడితే కూడా లేరు, వీళ్ళు ఇక్కడ ఇప్పుడు ఉండట్లేదని చెప్పేస్తారు. ఎక్కడ పోయినో తెలియదు, పక్కన వాళ్ళు చెప్తారు. రెండవది చనిపోయిన వాళ్ళు, డెడ్. మూడవది డూప్లికేట్ ఎంట్రీస్. అంటే ఒకటే కాన్స్టిట్యున్సీలో మీకు 2-3 కార్డులు ఉండొచ్చు. మీ నాన్నగారి పేరు, మీ అమ్మగారి పేరు అన్నీ మ్యాచ్ అవుతుంది అనమాట. లేకుంటే మీరు ఇంకో కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అక్కడ కూడా కార్డు తీసుకున్నారు వెస్ట్ బెంగాల్లో, దెన్ దట్స్ అ డూప్లికేట్ ఎంట్రీ. డూప్లికేట్ తీసేస్తారు. మీకు ఏం కావాలని మిమ్మల్ని అడుగుతారు, మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి. ఇప్పుడు మేము ఇక్కడ ఉంటాం, దమ్దమ్లో ఉంటాం. ఓకే, దమ్దమ్ తీసుకోండి. ఓకే, అది మిగతా క్యాన్సిల్ చేసేస్తున్నాం. నాలుగవది ఈజ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్. అంటే మీరు స్టేట్ నుంచి వెళ్ళిపోయారు బయటికి. అది నాకు పక్కన స్టేట్ ఉండొచ్చు, ఢిల్లీ ఉండొచ్చు, ముంబై ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, చెన్నై ఉండొచ్చు. లేకుంటే మీరు అవుట్ సైడ్ ద కంట్రీ కూడా వెళ్ళిపోయారు. పర్మనెంట్లీ మైగ్రేటెడ్ అంటే రిటర్న్ రావట్లేదు. వస్తారు, మీ స్టేటే కదా. ఓకే, కానీ మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారేమో, వాళ్ళని కలవడానికి వస్తారు అట్లా. సో పర్మనెంట్ ఈ 4 కేటగిరీస్ కంబైన్ చేసి ఈ 60 లక్షల మందిని తీసేశారు. 65 లక్షల మంది. అంటే వాళ్ళని తీసేయడం వల్ల టీఎంసీ నష్టం కాదు. అదే చెప్తా. టీఎంసీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే స్మార్ట్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యున్సీలో 25,000 ఓట్లు తీసేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 25,000 ఓట్లు తీసేశారంటున్న రోజులో ఈ ఫస్ట్ పార్ట్ కూడా ఉంది. ఫస్ట్ పార్ట్ ఎవరు డిస్ప్యూట్ చేయలేదు. చనిపోయిన వాళ్ళు ఏడీడీఎస్ అంటారు దాన్ని, అబ్సెంట్, డెత్, ఓకే, డూప్లికేట్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్. ఈ 4 ఎవరు డిస్ప్యూట్ చేయలేదు. కొంచెం అక్కడిక్కడ ఒక 1000 మందిని యాడ్ చేశారు అంతే. అది వాళ్ళన్నా మేము చనిపోలేదు అండి, మేము మా చనిపోయారు అంతే, చాలా తక్కువ. దెన్ ఫైనలీ నెక్స్ట్ లిస్ట్లో అంటే ఒక క్లారిటీ లేదు. వీళ్ళు ఇచ్చిన పేరు తప్పు, వీళ్ళ అమ్మగారు నాన్నగారి పేరు తప్పు.
ఇట్లాంటి ఒక అంబిగ్యూటీ ఉంది. ఆ లిస్ట్ని ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి వీళ్ళు వెళ్ళారు, ఎలక్షన్ కమిషన్ పెట్టి మళ్ళీ బిఎల్ఓ మళ్ళీ రివ్యూ చేస్తారు దీని అని చెప్పినప్పుడు సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ వెళ్ళి పెద్ద డ్రామా చేస్తుంది, మీకు గుర్తుంటుంది. అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నారంటే సరే వీ విల్ అపాయింట్ కొన్ని వందలాది మంది జ్యుడిషియల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తాం టెంపరీగా 3-4 వారాల కోసం. వాళ్ళని జార్ఖండ్ కానీ బీహార్ నుంచి, ఒడిశా నుంచి, పక్కన అస్సాం నుంచి పిలిపించుకున్నారు. ఈవెన్ విత్ ఇన్ క్యాల్కట్, విత్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఆల్సో. వాళ్ళకి కాన్స్టిట్యున్సీ వైజ్ అప్పగించేశారు డిలీషన్స్ చెక్ చేయమని. సో వాళ్ళు వచ్చిన డాక్యుమెంట్ చెక్ చేస్తున్నారు, కరెక్ట్ ఉందా లేదా, లేదు పేరు తప్పు ఉంది, అమ్మగారు నాన్నగారు పేరు తప్పు ఉంది. సో వాళ్ళని పిలుస్తారు, ఏంటండి మీ పేరు తప్పు ఉంది, మీ అమ్మగారు నాన్న పేరు, అది కాదు సార్ ఇది డాక్యుమెంట్ అని చూపిస్తాడు, అది మళ్ళీ చెక్ చేస్తారు, అరే దీంట్లో కూడా మీ పేరు తప్పు ఉందే, అది అంతే సార్ అంటాడు, మళ్ళీ యూ కెనాట్ డూ ఎనీథింగ్, సో యు ఆర్ రిజెక్టెడ్. లేదు కరెక్ట్ అయిపోయిందంటే ఇంక్లూడ్ చేసేస్తారు వాళ్ళు. సో ఈ 27 లక్షల మందిని ఆల్మోస్ట్ ఒక 20,000-10,000 కన్నా తక్కువనే అప్రూవ్ చేశారు బిఎల్ఓస్. అప్పుడు ఏమైందంటే వీళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళి గొడవ చేసినప్పుడు సుప్రీంకోర్టు అన్నారు ఈ జడ్జెస్ని తీసుకొచ్చి పెడతా అన్నారు. పెట్టినప్పుడు దాన్ని కూడా అసెస్ చేసి ఎక్కువ మందిని తీయలేదు, ఒక 20,000 మంది 25,000 మందికి అప్రూవ్ చేశారు వాళ్ళు. ఓకే, కానీ దానికి మళ్ళీ మమతా బెనర్జీ కోర్టుకి వెళ్ళింది. ఆలోచించండి, తమిళనాడులో 1 కోటి మందిని తీసేశారు ఓటర్స్ని, వెస్ట్ బెంగాల్ కన్నా ఎక్కువ, కానీ ఎవ్వరు గొడవ లేదు, ఏం లేదు. కేరళలో 18 లక్షలు, నో ప్రాబ్లం. మీరు అస్సాంలో చూడండి, అక్కడ కూడా తక్కువ, ఎందుకంటే అక్కడ ఎన్ఆర్సీ జరిగింది ఆల్రెడీ, సో దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్. కానీ అదే టైంలో ఉత్తరప్రదేశ్ అక్కడ ఎలక్షన్ లేదు, కానీ అక్కడ 3 కోట్ల మంది కన్నా ఎక్కువ తీసేశారు, ఎవరికి ప్రాబ్లం లేదు. అఖిలేష్ యాదవ్ కూడా ప్రాబ్లం లేదు. గుజరాత్లో 2,30,00,000 మంది తీసేశారు, అక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు. ఈమెకొక్కరికే ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం అయితే మమతా. సో రెండోసారి కోర్టుకి వెళ్ళింది పవన్ గారు. వెళ్ళి కోర్టు ఏమన్నారంటే సరే మీరేమంటున్నారు ఇప్పుడు, ఇది కూడా తప్పు, బిఎల్ఓలు చూసిన తప్పు, జడ్జెస్ చూసిన కూడా తప్పు, మీ యాజ్ పర్ యూ, సరే మేము ఒక అపెలేట్ ట్రిబ్యునల్ని పెడుతున్నాం, ఒక 10-15-20 జడ్జెస్ని పెట్టి వాళ్ళు మళ్ళీ చెక్ చేసి అప్రూవ్ చేస్తారు. కానీ ఎలక్షన్ జరిగే రోజు కన్నా ముందు రోజు దాకా వీళ్ళు ఎవరెవరు అప్రూవ్ చేశారో ట్రిబ్యునల్ వాళ్ళు ఓట్ చేయొచ్చు. దాంట్లో ఒకరే మన ఫరక్కాలో క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్, కానీ ఇప్పుడు కూడా ఆయన డౌట్ఫుల్ అంటున్నారు, మళ్ళీ ఎవరో కోర్టుకి వెళ్తా అంటున్నారు ఛాలెంజ్ చేయడానికి. ఈ ట్రిబ్యునల్ ఇంకా టైం తీసుకుంటారు చాలా మటుకు ఇదంతా చెక్ చేయడానికి, ఎందుకంటే మళ్ళీ డాక్యుమెంట్ చెక్ చేయడము, మళ్ళీ కరెక్టా కాదా, వీళ్ళందరూ రిటైర్డ్ అయిన వాళ్ళు, సో అంత ప్రెషర్ ఉండదు వాళ్ళ మీద, జల్దీ ఫినిష్ చేసిపోవాలి, నాకు అక్కడ పని ఉంది, నా ఒరిస్సాలో నేను నా పెండింగ్ పడిపోయిన కేసులు అని చెప్పేసి ఈ పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు. అప్పుడు ఈ 27 lakhs నుంచే వీళ్ళు తీసుకోవాలి యాక్చువల్లీ అనలైజ్ చేసేటప్పుడు. కానీ యోగేంద్ర యాదవ్ అండ్ మిగతా వాళ్ళు చేసినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు మొత్తం 57 ప్లస్ ఈ 27 రెండు తీసుకున్నారు, ఆల్మోస్ట్ 90 లక్షల మందిని. ఆ ఫిగర్ తీసుకొని వీళ్ళు ఏం చూపిస్తున్నారు చూడండి, ఒక కాన్స్టిట్యున్సీలో 32,000 మంది తీసేశారు, ఆ బీజేపీ గెలిచిందేమో 10,000 ఓట్లతో, బికాజ్ 30,000 తీసేశారు, 10,000తో గెలిచారు వీళ్ళు అని చెప్పేసి. కానీ వీళ్ళు ఏం చెప్పట్లేదంటే 30,000 కాదు, యాక్చువల్లీ 5,000 ఉంది అది, ఎందుకంటే మిగతా అంతా డెడ్ డూప్లికేట్ ఆ కేటగిరీలో వస్తుంది, ఫస్ట్ కేటగిరీ, కానీ అది చేయట్లేదు. సో నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు నా అనలిస్ట్లో ఫస్ట్ లిస్ట్లో అది తీసుకున్నాను, దాని తర్వాత నేను సెకండ్ ఐఎమ్ గోయింగ్ ఓన్లీ విత్ ద సెకండ్ కేటగిరీ, ఓకే, డౌట్ఫుల్ కేటగిరీ అనమాట. ఆ కేటగిరీ ఆల్రెడీ ఇప్పుడు కూడా అనలిసిస్ నడుస్తుంది వాళ్ళ దగ్గర, జడ్జెస్ దగ్గర. సో దట్ ఈస్ ద యాక్చువల్ నెంబర్. దాంట్లో చూస్తే కూడా మీకు కనిపిస్తుంది బీజేపీది మ్యాక్సిమం ఒక 12 సీట్లు మార్జిన్ ఉన్నాయి, దట్ ఈస్ డిలీట్ చేసిన మార్జిన్ కన్నా ఎక్కువ ఓట్లతో బీజేపీ గెలిచారని చెప్పేసి అది ఉంది ఒకటి. కానీ అది మనం పక్కన పెట్టవచ్చు ఇప్పటికి, అది సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా ఏం కాదు, అది ఓవరాల్గా ఒక వేవ్లో ఇవన్నీ అదే 12 సీట్లు పోతే కూడా బీజేపీకి ఏం ప్రాబ్లం లేదు, కానీ అది పోదు, ఎందుకంటే ఆల్రెడీ గెలిచేసారు, అయిపోయింది, అదంతా నెక్స్ట్ ఎలక్షన్ చూసుకోవాల్సింది. ఫామ్ కూడా ఇచ్చేసారు. అదే టైంలో కాంగ్రెస్ 8 సీట్లు గెలిచింది, కాంగ్రెస్ అంటున్నా సారీ టీఎంసీ. ఓకే, సో న్యాచురలీ సో మమతా బెనర్జీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆమె తృణమూల్ కాంగ్రెస్లో ఒక ఫ్యూచర్ ఉందా లేదా అని ఆమె చూస్తుంది అక్కడ. ఆమె భయం ఏంటంటే పార్టీ స్ప్లిట్ అవుతుంది, ఒక భయం ఉంది. నేను మొన్న తెలియదు, మొన్న మీటింగ్ జరిగినప్పుడు 80 మంది వచ్చారు, 9 మంది మాయమైపోయారు. 80లో 71 మంది వచ్చారు, 9 మంది కనిపించట్లేదు ఆల్రెడీ. సో స్ప్లిట్ అనేది బహుశాలు రాజీనామా చేస్తారు, ఎందుకంటే వాళ్ళు స్ప్లిట్ చేయాలంటే 2/3 మెజారిటీ కావాలి మీకు, యాంటీ డిఫెక్షన్లో లేకుండా వచ్చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నారు పవన్ గారు. కానీ మమతా బెనర్జీకి ఇప్పుడు మంచి రోజులు కావు, బికాస్ ఆమె మీద ఉన్న ఆరోపణలకి చాలామంది ముందుకు వచ్చి ఇప్పుడు ఎవిడెన్స్ ఇవ్వబోతున్నారు. దాంతో అక్కడున్న గవర్నమెంట్ నేను చెప్పినట్టు ఒక జ్యుడిషియల్ కమిషన్ పెట్టి
వాళ్ళ ముందు వీళ్ళని ఎవిడెన్స్ ఇవ్వండి, వాళ్ళు కావాలంటే తర్వాత పోలీస్కి డైరెక్షన్ ఇస్తారు, లేకుంటే ఎన్ఐకి డైరెక్షన్ ఇస్తారు, మీరు అంటే ఇన్వెస్టిగేట్. ఇప్పటిదాకా మమతా బెనర్జీ అనుచరులు లేకపోతే టీఎంసీలో ముఖ్య నాయకులు వీళ్ళ మీద కేసులు మనం చూసాం. మమతా బెనర్జీ మీద కూడా ఉన్నాయా డైరెక్ట్? డైరెక్ట్ ఆమె మీద డైరెక్ట్గా రాదు, ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది ఇవన్నీ డైరెక్ట్గా ఆమె రాదు, ఎందుకంటే ఆమె అప్పుడు చెక్ చేసుకుంది అది ఉమ్, ఆ లెవెల్లో ఉంచుకొని ఉమ్, మాక్సిమం వాళ్ళ నెవ్యూ దగ్గరకు వస్తుంది అంతే, అభిషేక్ బెనర్జీ దగ్గర. దానికన్నా ముందు పైకి రాదు అది, ఉమ్, వాళ్ళు చూసుకున్నది అంతా మనీ ట్రయల్ కానీ, అంటే అన్న మీరు డబ్బులు సంపాదించుకోరు అనుకోండి, డైరెక్ట్ మీ అకౌంట్కో లేకుంటే మీకు ఇంట్లో తెచ్చి ఇవ్వరు వాళ్ళు, అదంతా రూట్లు ఉంటాయి, ఉమ్. దుబాయ్లు ఇచ్చేస్తారు, హవాలాలో ఇండియాకి వచ్చేస్తారు, అదంతా నడుస్తూ ఉంటుంది. మమతా బెనర్జీ డైరెక్ట్గా మీరు చేయలేరు, కానీ ఎండ్ ఆఫ్ ద డే రెస్పాన్సిబిలిటీ ఆమెదే. వాళ్ళ మేనల్లుడు ఫస్ట్ టార్గెట్. మీరు ఎందుకంటే ఇప్పుడు జరిగిన హత్య కూడా మీరు చెప్పారు చూడండి, దాట్ ఆల్సో ఈజ్ అ పార్ట్ ఆఫ్ దిస్. ఆయన దాంట్లో కూడా ఇన్వాల్వ్ ఉన్నారని చెప్తున్నారు, ఇప్పుడు చూడాల్సింది ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి. కానీ ఇదొక ఐడియల్ ఛాన్స్ బీజేపీకి, ఎందుకంటే బీజేపీ ఎప్పుడు చెప్తారు కదా, మాకు ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవ్వండి, మేము చూసి చూపిస్తాం. ఇది మీకు డబుల్ ఇంజిన్ సర్కార్ మూమెంట్. సురేష్ గారు, ఇప్పుడు మమతా బెనర్జీ కాంగ్రెస్ తోటి కలిసి వెళ్ళుంటే ఫలితాలు కొంత తేడా ఉండేవి. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కూడా పోటీ చేయడం వల్ల మమతా బెనర్జీ ఓడిపోయింది అనేది ఒకటి ఉంది. ఇప్పుడేమో కాంగ్రెస్ తోటి ఉంది. అంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో దీనికన్నా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందా మమతా బెనర్జీ? యాక్చువల్లీ కాంగ్రెస్ కాదు, సిపిఎం ఉండే ఎక్కువ. చాలా కాన్స్టిట్యున్సీలో సిపిఎం క్యాండిడేట్స్ బాగా పర్ఫామ్ చేశారు, కానీ ఓవరాల్ పర్సెంటేజ్ చూస్తే తక్కువ వాళ్ళకి. సో మనం ఒక లాజిక్ ఇది యూజ్ చేయొచ్చు. మమతా బెనర్జీ వాళ్ళతో పోటీ చేస్తే మమతా బెనర్జీ వ్యతిరేకంగా ఉన్న ఓటు కమ్యూనిస్ట్కి వెళ్ళింది, యాక్చువల్లీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు. అది బీజేపీకి వెళ్ళిపోతుంది అప్పుడు. మమతా అండ్ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ముగ్గురు కలిసి పోటీ చేస్తారు అనుకోండి, మమతా వ్యతిరేకమైన ఓట్లే కమ్యూనిస్ట్కి వెళ్తుంది, కాంగ్రెస్కి వెళ్తుంది. ఇప్పుడు బీజేపీకి వెళ్తాయి. ప్రో అయితే వెళ్ళదు కదా, ఆమె కావాలంటే ఆమెకే ఇస్తారు డైరెక్ట్. ఇప్పుడు ఏమైపోతుంది, వాళ్ళు చూస్తారు ఇంకెవరు లేరు కదా అప్పుడు అని చెప్పేసి. ఇన్ఫాక్ట్ నిన్న చాలా మంచి అనాలిసిస్ ఒక పొలిటికల్ అనలిస్ట్ చేశారు, ఒక ఇంగ్లీష్ ఛానల్. ఆయన ఏమన్నారంటే, బీజేపీ రైటిస్ట్ పార్టీ, ఓకే, మిగతా అందరూ లెఫ్టిస్ట్ పార్టీ, కాంగ్రెస్ సెంటర్ ఆఫ్ లెఫ్ట్. బీజేపీకి కాంపిటీషన్ లేదు రైట్ సైడ్లో, ఎవరు లేరు వాళ్ళకి. ఈ లెఫ్ట్లో చాలా మంది ఉన్నారు, చాలా పార్టీలు స్ప్లిట్. కాంగ్రెస్ ఏమో అక్కడ లేని ఇక్కడ లేని గోడ మీద ఉన్న పిల్లలాగా ఉన్నారు. సో బీజేపీకి అది పెద్ద అడ్వాంటేజ్, బికాజ్ ఆ సైడ్లో రైట్ సైడ్లో ఇంకెవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ శివసేన, ఒరిజినల్ శివసేన ఉంటే వాళ్ళ కాంపిటీషన్ ఉంటుండే ముంబైలో లేకుంటే మహారాష్ట్రలో, ఎందుకంటే వాళ్ళు కూడా రైట్ వింగ్. సాలిడ్ వీళ్ళకి పడాల్సింది వీళ్ళకి పడుతున్నాయి, అదే జరిగింది ఈసారి కూడా. సో ఈ సోకాల్డ్ సర్వే చేసిన వాళ్ళు, ఈ ఎస్ఐఆర్ గురించి చెప్పిన వాళ్ళు అంతా అబద్ధం, అది దర్ ఇస్ నో డిఫరెన్స్. అంటే పార్లమెంట్ ఎన్నికల నాటికి పుంజుకునే అవకాశం ఉందా, లేకపోతే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మమతా బెనర్జీ మేనల్లుడు అరెస్టులు, లేకపోతే టీఎంసీలు చీలికలు ఇంకా మరింత వీక్ అయిపోయే అవకాశం? డెఫినెట్. అంటే గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, తర్వాత కమ్యూనిస్టులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చూసాం. అటువంటి పరిస్థితికే టీఎంసీ వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా వస్తారు, ఎందుకంటే ఒకటి, వీళ్ళ మీద చర్యలు మొదలైతే వీళ్ళ పార్టీలో ఉన్నారు అందరూ పారిపోతారు, భయపడిపోతారు. పవన్ గారు ఈ చైర్ పవర్ ఉంటుంది, ముఖ్యమంత్రి చైర్, ఏ రోజాక చైర్ మీద కూర్చుంటారు, మిమ్మల్ని పక్కన అందరు ఉంటారు. ఏ రోజు మీద చైర్ నుంచి కిందకి దిగుతారో ఆర్ గుంజి తీసుకెళ్ళిపోతారు మిమ్మల్ని, యాజ్ ద కేస్ మేబీ. మీరు ఒక కుక్క కూడా తిరిగి చూడరు, మా మలయాళంలో అంటారు కుక్క కూడా తిరిగి చూడరు మిమ్మల్ని, పట్టించుకోరా. దట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద పొలిటిక్స్, అంతే. మీరు చూడండి, ఎన్నో ముఖ్యమంత్రులు, ఎక్స్ ముఖ్యమంత్రులు ఉన్నారు మన దగ్గర, కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఇంటి బయట ఒక 2 మనుషులు, ఒక 5 మంది కూడా కనిపించారు మీకు. అదే టైంలో రేవంత్ రెడ్డి ఇంటి బయట చూడండి, ఫుల్ క్రౌడ్ ఉంటారు. ఓకే, ఈవెన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన ఇంటి బయట కూడా ఉంటారు, బట్టి గారి. కానీ మిగతా ఒకరోజు ఆ పొజిషన్ నుంచి పోయారనుకోండి, దాన్ని ఎప్పుడు తిరిగి చూడండి. సో మమతా బెనర్జీ కూడా అంతే సంగతి. సో షీల్డ్ నౌ బీ కేసుల మీద కేసు వేస్తారు వీళ్ళు, దాని చుట్టూ తిరగాల్సి వస్తుంది కోర్టులకి. కానీ పొలిటికల్ ఫ్యూచర్ ఆమెకి ఎమ్మెల్యే కూడా కాదు, ఇప్పుడు అసెంబ్లీ కూడా ఎంటర్ చేయలేరు. రాజ్యసభకి వెళ్తుందేమో, ఏదో ఖాళీ అవుతే అప్పుడు చూసుకుందాం, టైం ఉంది కదా దానికి. కానీ దట్ ఈస్ నాట్ ద పాయింట్. పాయింట్ ఇస్ సింపుల్, మిమ్మల్ని ప్రజలు ఎందుకు, చాలామంది అదే అడుగుతున్నారు, ఎందుకు మమతా బెనర్జీకి ఓటు పడలేదు, ఎందుకు బీజేపీకి పడలేదు ఈసారి అని. ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూడండి, మెయిన్లీ లా అండ్ ఆర్డర్, ఉద్యోగం లేదు, కరప్షన్, అన్నీ కలుపుకుంటే ఆమె మీద ఉన్న వ్యతిరేకత. దెన్ డిక్టేటర్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. మీరు టీమ్ ప్లేయర్ కాదు, మీరు నేను చెప్పిందే వేదవాక్యం, మీరు వినాల్సిందే అంతే. నా వ్యతిరేక చూడండి, ఇప్పుడు ఆ పార్టీ ఒక డిసిప్లినరీ కమిటీని సెటప్ చేశారు, ఎవరు, డెరిక్ ఓబ్రాయన్, వీళ్ళందరూ కలిసి. వాళ్ళ ఆమె అంటుంది, ఇదే మమతా బెనర్జీ అన్నది, బీజేపీ గుండాలని తెచ్చుకున్నారు, ఈసీని తెచ్చుకున్నారు, ఎస్ఐఆర్ చేశారు, దానికోసం మేము ఓడిపోయాం 100 సీట్లు అనేది. అదే ప్రెస్ కాన్ఫరెన్స్ ఆమె ఏమన్నదంటే, మా పార్టీలోనే వీళ్ళే చేశారు ఇదంతా, ఇంటర్నల్ సబోటాజ్ జరిగింది పార్టీలో.
అఫ్కోర్స్ ఆమె ఏముంటుందో బీజేపీ వాళ్ళు చెప్పించారు అని చెప్తారు. కానీ మీరు ఇక్కడైనా ఉండండి, ఓకే, ఈ పడవ మీదనే కాలు పెట్టండి, లేకుండా ఈ పడవ మీదనే కాలు పెట్టండి. మీరు రెండిట్లో పెట్టకూడదు. మీరు చెప్పండి బీజేపీ ఇది చేశారు, ఎస్ఐఆర్ చేశారు, అది చేశారు, ఇది చేశారు, దానికోసం కలిచారు, ఓకే. నో, ఇది కూడా జరిగింది. మా పార్టీ వాళ్ళే మమ్మల్ని ముంచేశారు, దానికోసం ఎంక్వైరీ కమిషన్ పెట్టి. ఓ బ్రెయిన్ కాదు, జీరో బ్రెయిన్ అంటుంటారు. ఐ వర్క్ విత్ దెమ్. నేను ఆయనతో పనిచేశాను కూడా బ్రాండ్ ఈక్విటీ క్విజ్లో. నేను ఐ వాజ్ ఇన్ ఎకనామిక్ టైమ్స్ బెంగళూరు. ఆ టైంలో బ్రాండ్ ఈక్విటీ క్విజ్ స్టార్ట్ అయింది. వెరీ గుడ్ జెంటిల్మెన్. అప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఉండే. చాలా ఎరుడైట్ ఫ్యామిలీ, బాగా మాట్లాడతారు, చాలా మటుకు నాలెడ్జ్. అండ్ కల్కటా అనే కానీ క్విజింగ్ సర్కిల్స్లో అది ఒక టౌన్, పెద్ద టౌన్. క్విజింగ్ అనే కల్చర్ ఉంది అక్కడ ఒకటి. కానీ డెరిక్ అంతా ఇప్పుడు పనికిరాదు. వీళ్ళందరూ మమతా బెనర్జీ ఔదార్యం మీద బతుకుతున్నారు అంతే. ఏ రోజు మమతా బెనర్జీ పిచ్చి పట్టిందో వీళ్ళందరూ తీసి పక్కన పడేస్తుంది. అది జరుగుతుంది ఇప్పుడు. చూడండి ఇప్పుడు మీరు అఖిలేష్ యాదవ్ సంగతి చూడండి. ఒక టైంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉండే, చాలా పవర్ఫుల్. యాదవ్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు చూడండి ఏమైంది దాని సంగతి. ఇప్పుడు అందరికైనా భయం, పెద్ద భయం ఇప్పుడు అఖిలేష్ యాదవ్కి. ఎందుకంటే 2027లో ఇంకో సంవత్సరం లోపల ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతుంది. అక్కడ మీకు తెలిసింది 400+. తమాషా కాదు, పెద్ద రాష్ట్రం. దాని క్యాంపెయిన్ ఇవాళ మొదలు పెడితే కూడా ఇంకా 3 సంవత్సరాలు పడుతుంది కంప్లీట్ చేసేది. అదే ప్రధాని ఎవరు అనేది డిసైడ్ చేసేది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు, మీరు చేసుకోండి, ఎంత కష్టపడక్కర్లేదు. కానీ అక్కడ కూడా హిందూ ధృవీకరణ నడుస్తుంది, డౌట్ లేదు. మీరు ఎలక్షన్ అనలైజ్ చేస్తే పవన్ గారు అదే మెయిన్గా కనిపిస్తుంది. 33%, 30%, 28%, కొన్ని ప్లేస్లో ఈవెన్ 40% ముస్లిమ్స్ ఉన్న అక్కడ కూడా బీజేపీ గెలిచారు. ఎందుకంటే హిందువులు, నేను మొన్న ట్వీట్ చేసినప్పుడు చెప్పాను చూడండి, అది మొహమ్మద్ యూనిస్కి ఫ్లవర్ బొకే పంపించాలి ఒకటి బీజేపీ పార్టీ, మీ కారణమే మేము గెలిచామని చెప్పేసి. వెస్ట్ బెంగాల్లో హిందువులు చూశారు, ఒక ఇస్లామిస్ట్ రెజీమ్ వస్తే, ఒక ఇస్లామిస్ట్ పరిపాలన వస్తే మీతో ఏం జరగబోతుంది హిందువులతో చాలా క్లియర్గా బంగ్లాదేశ్ చూపించారు వాళ్ళకి. జస్ట్ లైక్ హౌ జూస్ సఫర్డ్ అండర్ ద జర్మన్స్. అప్పుడు అర్థమైపోయింది ఇదే మాతో కూడా రేపు జరుగుతుంది. దానికోసం భయపడి వాళ్ళు ఓటేశారు. అది తెలిసిపోయింది ఆల్రెడీ. షాజహాన్ లాంటి క్యారెక్టర్, సందేశ్ ఖాళీలో చాలా ఉన్నారు అట్లా. ఆర్జీ కార్ మెడికల్ కేసు చూసాం మనం. ఇది చూసినప్పుడు భయం వేస్తుంది వాళ్ళకి. అప్పుడే వాళ్ళు వెళ్ళి హోల్సేల్గా బీజేపీకి ఓటేశారు. లేకుంటే ఇంత మెజారిటీ రాకపోతుండే. ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా కలర్లో ఇంత అనుకోలేదు. బికాస్ ఒకసారి మీరు 40% క్రాస్ చేశారనుకోండి, దెన్ ఇట్స్ సునామీ, అబ్సల్యూట్ సునామీ. దాని తర్వాత బీహార్లో అదే జరిగింది చూడండి. బీహార్లో ఇనిషియల్ అని చెప్పి చాలా క్లోజ్ కాంటెస్ట్ అన్నారు. కానీ ఒకసారి మీరు ఆ బ్యారియర్ 40% క్రాస్ చేశారు, మీరు 1-1 ఆడుతున్నారు మీరు. అదే నేను ఎప్పుడు తెలంగాణలో చెప్తుంటాను ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళకి, మీరు 1-1 ఆడండి కాంగ్రెస్. ఇప్పుడు కాదు, ముందు బీఆర్ఎస్ని తీసేసేయండి, ఫీల్డ్ క్లియర్ అయిపోతుంది. మీరు బీఆర్ఎస్ క్లియర్ చేయకపోతే మీరు ఫస్ట్ బీఆర్ఎస్తో కొట్లాడుతున్నారు, తర్వాత కాంగ్రెస్తో. బీహార్లో వాళ్ళు అదే చేశారు కదా. బీహార్ ఇట్ ఇస్ అ డైరెక్ట్ కాంటెస్ట్. జేడీయూ బీజేపీ కంబైన్డ్గా వచ్చారు. బెంగాల్లో కూడా అది సిపిఎం అండ్ కాంగ్రెస్ని అబ్సల్యూట్ నో చేసేసారు వీళ్ళు, 0 చేసేసారు లాస్ట్ టైం. ఈసారైనా 2 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి, 1 సీట్ వచ్చింది మన వీళ్ళకి సిపిఎంకి. మెయిన్ థింగ్ మనం అర్థం చేసుకోవాలంటే మీరు మీ అపోనెంట్ని ఎట్లా కిందకు దించాలని చెప్పి స్ట్రాటజీ తయారు చేసేటప్పుడు ఐ థింక్ వెస్ట్ బెంగాల్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్